హాయ్ అండి. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 31. సీత చిరునవ్వుతో నాన్న అని గట్టిగా హత్తుకోగానే ఇద్దరిలో ఒక 5 నిమిషాల వరకు మౌనం. వాళ్ళ కన్నీళ్ళే చెప్తున్నాయి తండ్రి కూతుళ్ళ అనుబంధం ఈ 3 రోజులకే ఎంతలా మిస్ అయ్యారు అన్నది. ఏంటి సత్యం ఇది? అమ్మాయి ఎంతో సంతోషంగా ఇంటికి వస్తే ఇలా ఏడ్చి అమ్మాయిని బాధపెడతావా? అని మహాలక్ష్మి గారు అంటారు వాళ్ళ అనుబంధాన్ని చూసి. అప్పటికే వాళ్ళొచ్చేశారు. సత్యం గారు సీతని విడిచి, "బుజ్జమ్మా ఎలా ఉన్నావురా తల్లి? అంతా మంచిగానేనా?" అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని కంటి నిండా నీళ్లతో అంటారు సత్యం గారు. "బాగున్నా నాన్న. మీరెలా ఉన్నారు? టైంకి మందులు వేసుకుంటున్నారా? నేను లేనని మర్చిపోయారా?" అని చిరు కోపంగా కళ్ళ నిండా నీళ్లతో అంటుంది సీత. "నా బంగారు తల్లి చెప్పి వెళ్ళాక వినకుండా ఉంటానారా చెప్పు? వేసుకుంటున్నాను తల్లి" అని సీత కన్నీళ్లను తుడుస్తూ అంటారు సత్యం గారు. "మీ కూతుర్నే పట్టించుకో. ఇంకో కూతురు నీకు అవసరం లేదు కదా" అని చిరు కోపంగా అంటుంది మీనా సత్యం దగ్గరకు వచ్చి. "నా బంగారు తల్లి వచ్చేసింది కదా" అని మీనాని సీతని హత్తుకుంటారు తన గుండెలకు సత్యం. ఆ తండ్రి కూతుళ్ళ అనుబంధాన్ని చూసి అందరి కళ్ళల్లో చిరుతడి. "బాబు రండి. బాగున్నారా బాబు" అని రామ్ని చూసి అంటారు చిరునవ్వుతో సత్యం. "హా బాగున్నాం మామయ్య" అని మిగిలిన అందరినీ పలకరించి లోపలికి పిలుస్తాడు సత్యం. అది ఒక చిన్న పెంకిటిల్లు. 3 గదులు మాత్రమే ఉంటాయి. కానీ చూడముచ్చటగా ఉంటుంది ఆ ఇల్లు. మగవాళ్ళందరికీ చైర్స్ వేసి ఆడవాళ్ళు ఒక పెద్ద చాప వేయగానే కూర్చున్నారు అందరూ. సీత మాత్రం సత్యాన్ని చుట్టుకునే ఉంది. "రాజ్యం, అమ్మాయి వాళ్ళు వచ్చారు. మంచినీళ్ళు తీసుకునిరా" అని కేక వేశాడు సత్యం రాజ్యంతో. "ఆ వస్తున్నా" అని గంభీరంగా చెప్పి బయటికి వస్తుంది రాజ్యం. అక్కడ ఉన్న అందరినీ చూసి కడుపులో మండుతున్నా ఏమీ చేయలేక బలవంతంగా నవ్వుని తెచ్చుకుని చాలా కష్టం మీద అందరినీ పలకరించింది రాజ్యం. సత్యాన్ని గట్టిగా చుట్టుకుని నవ్వుతున్న సీతని చూడగానే కళ్ళు ఎరిపెక్కాయి రాజ్యానికి. కడుపులో మంట పుడుతుంటే చాలా కష్టం మీద "అమ్మా సీత" అని ప్రేమగా పిలిచింది రాజ్యం పళ్ళు కొరుకుతూ. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న సీత ఒక్కసారిగా భయం స్టార్ట్ అయ్యి చిన్నగా రాజ్యం వైపు చూసింది. "ఎలా ఉన్నవరా తల్లి? ఈ పిన్నిని మర్చిపోయావా?" అని లోపల మండుతున్నా సరే బయటికి నవ్వుతూ అంటుంది రాజ్యం వణుకుతున్న గొంతుతో. "బా బాగున్నాను పిన్ని" అని భయం భయంగా అంటుంది సీత. వాయిస్లో తేడాను ఈజీగా కనిపెట్టిన రాము చురుగ్గా సీతని చూశాడు. తను భయంతో సత్యాన్ని గట్టిగా పట్టుకుని రాజ్యం వైపు చూస్తుంది సీత. అంతే, సీత భయపడడంతో కోపంతో పిడికిలి బిగుసుకుంది రామ్కి. సూటిగా రాజ్యం వైపు చూశాడు. సైలెంట్గా ఉన్నాడు. "ఇక ఎలా రా తల్లి, నీతో మాట్లాడాలి" అని సీత దగ్గరకు వస్తూ ఉంటే సత్యాన్ని ఇంకా గట్టిగా పట్టుకుంది సీత. ఇక సత్యం సీత చేతిలో చెయ్యి వేసి కళ్ళార్పాడు. సీత చేతిని రాజ్యం పట్టుకుని కిచెన్ రూమ్లోకి తీసుకుని వెళ్ళింది. సీత సైలెంట్గా బిక్కు బిక్కుమంటూ రాజ్యం వెనకే వెళ్ళింది. కిచెన్ రూమ్లోకి తీసుకుని వచ్చి విసురుగా వదిలేసి, "ఏంటే వారం రోజులకే మహారాణిలా ఫీల్ అవుతున్నావా? అమ్మగారికి ఇంటికి వచ్చింది దానికోసమేగా. చంపుతా. ఇక్కడి నుంచి వెళ్ళే వరకు నువ్విక్కడ పనులన్నీ నువ్వే చెయ్యాలి. కాదని నాతో ఏమైనా చేపించాలి. చూసావా" అని కోపంగా అని అక్కడి నుండి బయటికి వెళ్తూ వాళ్ళకి టీ పెట్టి తీసుకుని రా అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది రాజ్యం. సీతకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాళ్ళు చేతులు వణుకుపోతుంటే కష్టంగా నిలబడి టీ పెట్టడం స్టార్ట్ చేసింది సీత. "ఏంటే బయటకొచ్చావు? టీ పెట్టు పో" అని సత్యం అనగానే రాజ్యాన్ని, "మీ కూతురు నన్ను పెట్టనివ్వడం లేదయ్యా. నేనే పెడతాను అని నన్ను బయటికి పంపించింది. అందుకే వచ్చాను" అని నవ్వుతూ అంటుంది రాజ్యం. రాజ్యం గురించి ముందే తెలుసు గనక సత్యం సైలెంట్ అయిపోయాడు ఏమీ అనక. రామ్కి ఎందుకో డౌట్ కొట్టింది. రాజ్యం చెప్పిన మాటలన్నీ కూడా ఏదో ఒక అబద్ధంలాగా అనిపిస్తూ ఉంటే పిడికిలి బిగించి "సీత" అని గట్టిగా పిలుస్తాడు రామ్. ఆ పిలుపుకి అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా భయపడితే రాజ్యం మాత్రం వణికిపోతుంది రామ్ని చూసి. కిచెన్ రూమ్లో ఉన్న సీత కంగారుగా బయటికి వచ్చి రామ్ వైపు చూడగా "ఇటురా" అని బేస్ వాయిస్తో పిలిచాడు రామ్.
సీత భయపడుతూనే మెల్లిగా వెళ్ళి రామ్ దగ్గర నిలబడింది. సరే, నీతో ఒక పనుంది, బయటికి వెళ్దాం పద అని సీతకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన చేతిని పట్టుకుని బయటికి లాక్కెళ్తాడు రామ్. అక్కడ ఉన్న అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళని చూసి. సత్యం గారు రాజ్యం వైపు చూసి, అమ్మాయి బయటికి వెళ్ళిందిగా, నువ్వే వెళ్ళి టీ పెట్టు పో అని కొంచెం కోపంగానే చెప్తాడు సత్యం రాజ్యంతో. ఇంకా చేసేదేమీ లేక లోపల నసుకుతూనే సైలెంట్ గా లోపలికి వెళ్ళింది రాజ్యం. బయటకు తీసుకువెళ్లిన సీతని డైరెక్ట్ గా కారులో కోపించేసి తనని వెనక సీట్లోనే కూర్చోబెట్టాడు. సీత అయోమయంగా చూస్తూ, ఏంటండి ఇక్కడికెందుకు అని అంటుంది అమాయకంగా సీత. చుప్ అని డోర్ క్లోజ్ చేసి అటువైపుకి వచ్చి సీత పక్కనే సెటిల్ అయ్యాడు రామ్. ఇక అలా సూటిగా సీతనే చూస్తున్నాడు రామ్. సీతకి రామ్ చూపుల్లో చూపు కలపలేదు. తల దించేసింది సిగ్గుతో పాప. సీత ఒడిలో తల పెట్టుకుని అలానే పడుకున్నాడు ప్రేమగా రామ్. ఒక్కసారిగా ఉలిక్కి పడింది రామ్ అలా చేయగానే. ఏవండి, ఇప్పుడు పడుకున్నారేంటండి, నాకు ఇంట్లో పని ఉంది వదలండి అని రామ్ని నెట్టడానికి చూస్తుంది సీత. కానీ బాబు ఇంచు కూడా కదిలితేనే కదా. ఇంకా మూసిన కళ్ళను కూడా తెరవకుండా పడుకున్నారు. ఇంకా డిస్టర్బ్ చేయలేక సైలెంట్ గా సీటు వెనక్కి వాలి రామ్ జుట్టుని సరిచేస్తూ ఉంది సీత. కిచెన్ రూమ్ లో ఉన్న రాజ్యం ఉసూరుమంటూ టీ పెట్టి గ్లాసులో టీ పోసి అందరికీ ఇవ్వడానికి బయటికి వచ్చింది చిరునవ్వుతో. అలా టీని అందరికీ ఇచ్చాక, అమ్మాయికి అల్లుడు గారికి కూడా ఇవ్వు పో అని సత్యం అనగానే గుడ్లు ఉరిమేలా చూసింది సత్యాన్ని. సత్యం కూడా అంతే కోపంగా చూసేసరికి ఇంకందరిలో రాజ్యం ఏమీ అనలేక తప్పదు కదా సైలెంట్ గా బయటకు వచ్చింది. బయటకు వచ్చి చూడగా అక్కడ ఎవరూ లేరు. ఇంటి వెనక చూసింది, ఎవరూ లేరు. ఇంకా చేసేదేమీ లేక సైలెంట్ గా ఇంట్లోకి వచ్చి, అమ్మాయి వాళ్ళు ఎక్కడున్నారయ్యా అని అడుగుతుంది రాజ్యం. బయటే ఉంటారు అని సత్యం అంటే, లేదయ్యా బయట లేరు అని రాజ్యం అనగానే, అమ్మా సీతక్క కారులో ఉంది, బావ కూడా కారులోనే ఉన్నారు అని మీనా అనుసరిస్తుంది. పో, అమ్మాయికి అల్లుడి గారికి టీ ఇచ్చిరా పో అని సత్యం అనగానే రొసరొసలాడుతూ వెళ్ళింది రాజ్యం బయటకు. ఇంటి ముందు ఒక కారు కొంచెం దూరంలో ఉండేసరికి ఇంటి ముందు ఉన్న కారు దగ్గరికి వెళ్ళి, అమ్మా సీత అని ప్రేమగా పిలిచింది రాజ్యం వచ్చి రాని ప్రేమతో. సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న సీతకి ఆ వాయిస్ వినబడి విండోలో నుంచి బయటికి చూసింది. టీ ట్రేతో బయట నిలబడ్డ రాజ్యాన్ని చూసి భయంతో, ఏమండి పిన్నొచ్చింది లేవండి అని కంగారుగా అంటుంది సీత. ఏ ముందు ఆగవే అని కసిరి కార్ విండో దగ్గర బటన్ ప్రెస్ చేయగానే గ్లాస్ కిందకు వచ్చింది. బయట రాజ్యం ఉండడంతో సీత మాత్రమే రాజ్యానికి కనిపించింది. ఎందుకంటే బాబు ఒడిలో పడుకుని ఉన్నాడు కదా. సీత అలా కారులో కూర్చుని ఉండడం చూసి కోపం వచ్చి, రామ్ లేడు అనుకుని, ఏయ్ మహారాణిలా కారులో కూర్చుని ఊరెగుతున్నావేంటే, పనెవడు చేస్తాడే, ఇంకా నీ మొహానికి టీనా దరిద్రపు దానా అని కోపంతో సీతని చూసి అంటుంటే, ఆ మాటలు విన్న రామ్ సీత ఒడిలో నుండి లేచి చురుగ్గా రాజ్యం వైపు చూస్తాడు, పిడికిలి బిగించి కోపంగా ఎర్రబడ్డ కళ్ళతో. అంతే, ఇక అప్పటి వరకు సీత ఒకతే ఉంది అనుకున్న రాజ్యానికి ఇప్పుడు రామ్ కనిపించగానే కాళ్ళ కింద భూమి కంపించినంత పని అయిపోయింది. భయంతో వణికిపోతూ ఉంది. స్టాచ్యూలా నిలబడిపోయింది రాజ్యం రామ్ని చూసి. రామ్ కోపాన్ని చూసి, ఏంటి ఏమన్నావు అని బేస్ వాయిస్ లో అంటాడు రాజ్యాన్ని చూసి. రామ్ పిడికిలి బిగించి, సీత మాత్రం రామ్ కోపాన్ని చూసి ఇప్పుడు రాజ్యాన్ని ఏమంటాడో అని భయపడిపోతుంది సీత. ఏమన్నావు ఇప్పుడు నా భార్యని అని గట్టిగా అరిచాడు రామ్ రాజ్యాన్ని కోపంగా చూస్తూ. ఆ అరుపుకి జడిసి మాటలు రాక చిన్నగా నోరు తెరిచి, అది కాదు బాబు, ఏదో అని నోటు దాకా వచ్చిన మాటని షటప్ అన్న రామ్ అరుపుతో నోరు మూతబడింది రాజ్యంది. తను మహారాణిలా కాదు, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే మహారాణి అయిపోయింది. నేను ఎవ్వరికైనా సరే అసలు ఛాన్స్ ఇవ్వను, కానీ నేను నీకు ఈ ఒక్కసారి ఛాన్స్ ఇస్తున్నాను. ఇంకొక్కసారి నా భార్య గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాలి, అసలు ఈ లోకంలో లేకుండానే చేస్తాను అని బేస్ వాయిస్ లో రాజ్యాన్ని కోపంగా చూస్తూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు రామ్ రాజ్యానికి. పాపం దెబ్బకి రాజ్యం వణికిపోతూ, తప్పైపోయింది బాబు, ఇంకొకసారి అలా అనను అని వణికిపోతూ చెప్తుంది రాజ్యం. రామ్ కోపానికి భయపడి. సీత మాత్రం వణికిపోతూ ఉంది రామ్ని అలా కోపంలో చూసి.
పో ఇక నుంచి పో అని గట్టిగా అరవగానే వణికిపోతూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే రామ్ చిటిక వేసి ఇంకా చిటిక వేసిన సౌండ్కి మళ్ళీ వణుకుతూ వెనక్కి తిరిగి చూసింది రాజ్యం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని బేస్ వాయిస్ లో అంటాడు రామ్. బా బాబు టీ ఇవ్వడానికి అని తడబడుతూ వణికిపోతూ చెప్తుంది రాజ్యం. మరి ఇవ్వకుండా వెళ్తావేంటి అని రామ్ అరవగానే తీసుకోండి బాబు అని ఆ ట్రేని విండో దగ్గర పెట్టగానే సీత టీ తీసుకో అని ఆర్డర్ వేస్తాడు రామ్. సీత భయపడి మెల్లిగా ఆ టీ గ్లాస్ ని రామ్ చేతికి ఒకటిచ్చింది భయపడుతూ. రామ్ ఆ టీ కొంచెం తాగి వెళ్తున్న రాజ్యాన్ని చూసి మళ్ళీ చిటిక వేసి పిలిచాడు రామ్. రాజ్యం మళ్ళీ వెనక్కి తిరిగి చూడగా టీ అస్సలు వేడిగా లేదు, మళ్ళీ వేడి చేసి తీసుకురా అని తన చేతిలో ఉన్న గ్లాసు సీత చేతిలో ఉన్న గ్లాస్ తీసి ఆవిడ చేతిలో పెట్టాడు రామ్. బాగా అయ్యింది. అలాగే బాబు అని రామ్ మీద ఉన్న భయంతో సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోతుంది రాజ్యం. సత్యం మళ్ళీ లోపలికి వస్తూ కనిపించగానే ఏంటి అల్లుడు గారు అమ్మాయి కనిపించలేదా అంటాడు చేతిలో ఉన్న టీ గ్లాస్ ని చూస్తూ. ఉన్నారు, టీ చల్లారిపోయింది, అందుకే మళ్ళీ వేడి చేయడానికి తీసుకువచ్చాను అని చెప్పి లోపలికి సైలెంట్ గా వెళ్ళిపోతూ ఉంటే ఏంటి ఈవిడ గారు ఎంత సైలెంట్ గా వెళ్ళిపోతుంది, ఏదో జరుగుంటుంది అని మనసులో అనుకున్నాడు సత్యం. కాల్లో కూర్చున్న రామ్ సీరియస్ గా సీతని చూస్తూ ఏంటి నువ్వు పనికిమాలిన అందరికీ భయపడతావు, ఇదిగో ఇక్కడ చూడు అని సీతని తన వైపుకు తిప్పుకుని నువ్వు నాకు మాత్రమే భయపడాలి, నన్ను చూస్తేనే భయపడాలి, అర్థమైందా అంటాడు సీతతో రామ్. మరి రాజ్యాన్ని అయితే ఒక ఆట ఆడుకుంటాడు. మరి రామ్ ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హైప్ అనే బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.